చిన్న వయసులోనే ఉన్నారు కాబట్టి కొంతవరకే మీకు భయం పట్ల అనుభవం అనేది ఉంటుంది. కానీ భయం అనేది మనిషిని ఎలాంటి పరిస్థితుల్లోనికి తీసుకొని పోద్దో దాని అనుభవాలు గుండా వెళ్ళిన వారికే తెలుస్తుంది, అందరికీ తెలియదు. ఆ భయం అనేది మనిషి జీవితానికి మనుగడ అనేది లేకుండా చేస్తుంది. ఎప్పుడు మనందరం భయపడతామో, భయపడడానికి మనము అవకాశం ఇచ్చినప్పుడు భయం అనేది వచ్చి మనిషిని పరిపాలన చేస్తుంది. అది మనల్ని పరిపాలన చేయడం ప్రారంభించినప్పుడు భయం అనేది అది మనల్ని ఏలుతుంది, అంటే రూల్ చేస్తుంది మన మీద ఒక లీడర్గా ఉండి. ఎంతవరకు రూల్ చేస్తుందంటే మనలను బలహీనులను చేస్తుంది, మనము పాపం చేసే విధంగా చేస్తుంది, మనకి మనోవేదన కలిగిస్తుంది, శారీరక రోగాలను కలగజేస్తుంది, చివరిగా చనిపోయే విధంగా చేస్తుంది. భయం అనేది భయానికి గనక భయపడితే, భయానికి లోబడిపోతే జీవితంలో ఏమి సాధించలేరు. మీ జీవితంలో ఒక్క విషయంలో కూడా మీరు ముందుకెళ్ళలేరు. మీ చదువు కంప్లీట్ కాదు, మీ ఎడ్యుకేషన్ కంప్లీట్ కాదు, మీరు స్థిరపడలేరు, మంచిగా ఆశీర్వదించబడలేరు, దీవించబడలేరు. మీ జీవితంలో ఎటు కాని స్థితిలోనికి మీ జీవితాలనే నడిపించబడతాయి. భయం అనేది మనిషి జీవితాన్ని అక్కడి వరకు తీసుకొని పోతుంది. ఒక మనిషికి అపాయాన్ని కలిగించేటువంటి భయాన్ని గురించి మనం ఈరోజు మాట్లాడుకుంటూ ఉన్నాం. భయం అన్నప్పుడు చాలా రకాల భయం ఉంటుంది. దేవుని అందలి భయము అన్నప్పుడు అది మంచిది, దేవునికి భయపడడం అనేది మంచి, ఆ భయం మంచిది. కానీ మనం మాట్లాడుకుంటున్నటువంటి భయం అనేది అపాయాన్ని కలిగించేది. అప్పులు మీరు తీర్చలేనంత స్థాయికి వెళ్ళిపోతాయి ఒక్కసారిగా మీ జీవితంలో. మీ సంపాదన చాలా కొంచెమే ఉంటుంది, చాలా భయం వేస్తుంది. అయ్యో ఇది నాకు అసాధ్యం, దీన్ని ఎలా చేయాలి, ఎలాగ నేను దీన్ని జయించగలనేటువంటి భయం వేస్తుంది. నీ బిడ్డలు కొన్ని సందర్భాల్లో ఆకలితో అలమటిస్తారనేటువంటి భయం ఉంటుంది. ఆ భయం వేసినప్పుడు కొన్నిసార్లు మీకు నిద్రగడ పట్టదు. ఈ వ్యక్తి యాకోబు అనే వ్యక్తి ఎవరంటే ఆయన యొక్క కుటుంబంలో నుంచి, వంశంలో నుంచి యేసుక్రీస్తు ఈ లోకానికి వస్తాడు. అలాంటి వ్యక్తి యాకోబు మామూలు విషయం కాదు. దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని నమ్ముకొని దేవుడు కోసమే బ్రతకాలనుకున్నాడు యాకోబు అనే వ్యక్తి. కానీ జీవితంలో ప్రతి క్షణం భయంతోనే గడిపాడు. ఆయన జీవితము భయంతోనే ప్రారంభించబడింది. మరణము వెంటాడింది యాకోబు యొక్క జీవితాన్ని. ఇప్పుడు ఈ యాకోబు దేవుడి చేత ఆశీర్వదించబడినటువంటి వ్యక్తి. తర్వాత బేతేలులో దేవుడు చెప్పాడు, యాకోబు నేను నిన్ను మరలా ఈ దేశానికి తీసుకొచ్చేంత వరకు నిన్ను విడువను, ఎడబాయను, మరలా నిన్ను ఇక్కడికి సజీవుడిగా తీసుకొని వస్తానని చెప్పాడు. అయినా భయంగానే ఉన్నాడు. అనేక చోట్ల యాకోబుని దేవుడు దర్శిస్తూ ఆయన ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. కానీ యాకోబుని ఏమి వెంటాడుతుంది? ప్రతి చోట కూడా భయమే వెంటాడుతుంది. భయం ఒక పక్కన యాకోబుని వెంటాడుతూ ఉంది, ఒక దయ్యంలాగా. భయం అనేది కొన్ని సందర్భాల్లో మీకు తెలుసా, భయం అనేది సాతాను యొక్క సన్నిధి. ఏంటి? భయం అనేది సాతాను యొక్క సన్నిధి. సాతానుడు నిన్ను భయపెట్టడం ద్వారా వాడు లబ్ధి పొందుతాడు. నిన్ను భయపెట్టి నిన్ను లోపరుచుకునేటువంటి పనిని సాతానుడు చేస్తూ ఉంటాడు. యాకోబు జీవితంలో కూడా అలాంటి సంఘటనలు ఎక్కువగా వచ్చాయి. తన అన్న చంపతాడనేటువంటి భయము, లాబాను మోసం చేసి తనకు రావాల్సిన ఆస్తి అంతటిని కాజేస్తూ ఉన్నప్పుడు, అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు లాబాను చంపేస్తాడనేటువంటి భయము, మరలా అక్కడి నుంచి దేనా విషయంలో కలిగిన శ్రమలలో అక్కడున్న చుట్టుపక్కల రాజులు ఆయన చంపేస్తారనే భయంతో చాలా భయపడ్డాడు. చివరికి ఆయన జీవితంలో చివరి భయం ఇది. యాకోబు యొక్క జీవితంలో చివరి భయం ఏంటి? ఆ భయం అంటే యాకోబు ఎంతగానో ప్రేమించినటువంటి రాహేలు, ఆ రాహేలును ఆయన చాలా ఎక్కువగా ప్రేమించాడు యాకోబు. ఆమె ప్రసవ వేదన పడుతూ బెన్యామీనుని కని చనిపోయింది. రాహేలు చనిపోయిన తర్వాత చాలా దుఃఖంలో మునిగిపోయాడు. అయ్యో దేవుడిని నేను నమ్ముకున్నాను, దేవుడు నన్ను ఆశీర్వదిస్తామన్నాడు, కానీ ఎందుకు నాకు ఇట్లా జరుగుతుంది?
అయినా సరే అక్కడి నుంచి బిడ్డలను తీసుకుని వచ్చేసాడు. రాహేలు యొక్క బాధల్లో మునిగిపోతూ ఉన్నాడు. యోసేపు పెద్దవాడైన తర్వాత యోసేపును చంపాలని అన్నదమ్ములు కుట్ర పన్నారు. ఆ అన్నలు అతన్ని చంపడానికి ప్రయత్నిస్తే రూబేను ఆపి తన సహోదరులందరూ కూడా మూకుమ్మడిగా కలుసుకొని ఆయన అమ్మేశారు. చచ్చిపోయాడు యోసేపు అని చెప్పారు. ఆ బాధలో ఇంకా మునిగిపోయాడు. ఎందుకని? తాను ప్రేమించిన భార్యకు పుట్టినటువంటి యోసేపు, ఎక్కువగా ప్రేమించేటువంటి యోసేపు చచ్చిపోయినని తెలిసినప్పుడు ఇంకా చాలా వేదనకి ఆయన గురైపోయాడు. ప్రేమించిన భార్య చనిపోయింది, ప్రేమించిన కుమారుడు చనిపోయాడు. తన కుమారుడితో తన బాధను పంచుకుంటూ ఉన్నాడు. నాకు యోసేపు లేడు, సిమియోను లేడు, బెన్యామీనుని కూడా మీరు తీసుకొని పోతున్నారు, అన్నీ నాకు ప్రతికూలంగా జరుగుతున్నాయని వేదన పడుతున్నాడు, మనోదుఖానికి గురవుతూ ఉన్నాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు జీవితంలో ఎలాంటి భయాలు ఎదురొచ్చినా, ఎలాంటి సన్నివేశాలలో భయము తనల్ని ఆవరించినా, మరణము తనల్ని ఆవరించినా, తన జీవితంలో తనకున్న ఒకే ఒక గురి, తాను నమ్ముకునేటువంటి విశ్వసించేటువంటి ఒకే ఒక గురి యాకోబుకుంది. ఆ మాట మనము 43వ అధ్యాయంలో 14వ వచనంలో చూస్తాం. యాకోబు ఏమంటున్నాడో చూడండి అక్కడ. ఆ మనుష్యుడు మీ ఇతర సహోదరుణ్ణి బెన్యామీనును మీకు అప్పగించున్నట్లు సర్వశక్తుడైన దేవుడు ఆ మనుషుని ఎదుట మిమ్మును కరుణించునుగాక. ఏమంటున్నాడు చూడండి యాకోబు. యాకోబు ఇప్పటి వరకు కూడా బాధల్లో ఉన్నాడు, కష్టాల్లో ఉన్నాడు, భయాల చేత తరమబడుతూ ఉన్నాడు. అలాంటి భయాల్లో యాకోబుకి గుర్తొచ్చేటువంటి ఒకే ఒక విషయం, నా సర్వశక్తుడైన దేవుడు, నా సర్వశక్తుడైన దేవుడు, నా శ్రమలలో నన్ను ఆదుకునేటువంటి దేవుడు మీకు తోడై ఉండునుగాక అంటున్నాడు. ఎప్పుడు అంటున్నాడు తెలుసా? ఇంకా తప్పదు, ఐగుప్తుకి వెళ్ళాలి, ఆహారం కొని తీసుకొని రావాలి, తీసుకొని వచ్చే సమయంలో నా దేవుడు మీకు తోడుగా ఉంటాడు, వెళ్ళండి అని చెప్తున్నాడు. తన్ను తాను ఓదార్చుకుంటున్నాడు, తన్ను తాను బలపరుచుకుంటున్నాడు తన భయంలో. ఈ విషయాన్ని మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. విశ్వాసులుగా మీరు ఎంత ప్రార్థనా పరులైన కావచ్చు, విశ్వాసులుగా దేవునితో మీకు ఎలాంటి అన్యోన్య సహవాసమైన ఉండొచ్చు, ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఒకరోజు మీరు అపవాది యొక్క శోధనలలో, సాతాను యొక్క దుష్టుని యొక్క పోరాటంలో భయానికి గురవుతారు. అయ్యో నా జీవితం అని గుండెలు బాదుకునేటువంటి పరిస్థితులు వస్తాయి. అయ్యో నా జీవితం ఎందుకు ఇలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిందా అనుకునేటువంటి సందర్భాలు వస్తాయి. ఏదో ఒక సమస్య నిన్ను ఒకరోజు బాధిస్తుంది, గుర్తుపెట్టుకో. ఏదో ఒక రోజు ఏదో ఒక సమస్య నీ జీవితాన్ని పతన అవస్థలోనికి తీసుకొని పోద్ది. ఒక సందర్భం అనేది, అది శోధన కావచ్చు, శ్రమ కావచ్చు, కష్టం కావచ్చు, ఏదైనా కూడా ఆ రోజు నువ్వు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం, నా దేవుడు, సర్వశక్తుడైన నా దేవుడు నన్ను ఇందులో నుంచి విడిపించునుగాక అనేటువంటి నమ్మకం మనందరికీ ఉండాలి. ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డకు ఉండాలి. ఆ నమ్మకం కనుక లేకపోతే నీ జీవితం సాతానుడి చేతుల్లో ఓడిపోతుంది. నీ జీవితం సాతానుడి చేతిలో నలిపివేయబడద్ది. సాతానుడు భయం చేత నిన్ను అనగద్రొక్కేస్తాడు, పాతాళానికి పంపిస్తాడు. ఆ భయం మనిషికి ఏం చేస్తుందో తెలుసా? భయం అనేది మనిషికి మానసికమైనటువంటి మనోవేదన కలిగిస్తుంది, డిప్రెషన్ కలిగిస్తుంది. చాలామందికి డిప్రెషన్లు అనేవి పెద్ద వయసు వచ్చిన తర్వాత ప్రారంభం అవుతాయి. ఒక 40 సంవత్సరాలు దాటితే డిప్రెషన్ ప్రారంభం అవుతుంది. ఎందుకో తెలుసా? రియల్గా భయం అనే దాన్ని ఫేస్ చేస్తారు వాళ్ళు. అయ్యో నా బిడ్డల భవిష్యత్తు, అయ్యో ఏం జరగద్దో, నా భర్త, నేను, నా బిడ్డలు ఉన్నాము, పిల్లలు చిన్నవాళ్ళు, ఏం జరగద్దో వాటిని గురించి ఆలోచన చేస్తూ ఉంటే బయట జరిగే సంఘటనలు, యాక్సిడెంట్లు, మరణాలు, అనారోగ్యాలతో చనిపోవడం, వీటినన్నిటిని గురించి ఆలోచిస్తూ ఉంటే మనిషి డిప్రెషన్లోకి వచ్చేస్తాడు తెలియకుండానే. భయం అనేది మీకు కలిగితే, నిరుత్సాహం అనేది మీకు వస్తే, నా జీవితం అయిపోయింది, నేనేం చేయలేను, నాకు అవకాశాలు లేవు, నా జీవితం పతన అవస్థలో ఉందని మీరు అనుకుంటే దేవుణ్ణి మాత్రమే గుర్తుపెట్టుకోండి. దేవుణ్ణి స్తుతించండి, దేవుణ్ణి మహిమపరచండి, గర్వంగా చెప్పండి, నా దేవుడు, నా సర్వశక్తుడైన దేవుడు నేను పడిన స్థితిలో నుంచి కూడా నన్ను లేవనెత్తగలడు అనేటువంటి విషయం గుర్తుపెట్టుకోండి. చాలామంది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చూడండి, చదువుకున్న వాళ్ళు, తెలివైన వారు, రాజకీయ నాయకులు ఎవరైనా కావచ్చు,
జీవితంలో ఒకరోజు భయం చేత బాధించబడినప్పుడు వారిని వారే చంపేసుకొని ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతారు. డబ్బున్న వాళ్ళు, ఉద్యోగాలు ఏమున్నా కానీ వాళ్ళని వాళ్ళే చంపేసుకుంటారు. భయం చేత, అభద్రత చేత, ఏం చేయాలో తెలియక ఆ విధంగా వారు తమను పాడు చేసేసుకుంటారు. ఈ లోకంలో మనుషులకున్న పరిస్థితి అదే. మనుషులందరూ డిప్రెషన్లో బ్రతుకుతున్నారు, మనుషులందరూ మనోవేదనతో బ్రతుకుతున్నారు, మనుషులందరూ కూడా కుమిలిపోతున్నారు, పాతాళములోకి ప్రతిరోజు దిగిపోతూ ఉన్నారు. భయం చేత నలగొట్టబడి అణిచివేయబడుతూ ఉన్నారు. భయం భయం భయం. నీ జీవితంలో ఏ భయం ఉన్నా ఈ రాత్రి ప్రభువుని జ్ఞాపకం తెచ్చుకో, యాకోబుని జ్ఞాపకం తెచ్చుకో. మనోవేదనకు గురైన యాకోబు, జీవితంలో అందరిని కోల్పోతున్నాననే భయంలో ఉన్న యాకోబు యొక్క జీవితం దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకుంటూ ఉన్నాడు. నా సర్వశక్తుడైన దేవుడు నా బెన్యామీని, నా బిడ్డలను తిరిగి నా దగ్గరకు తీసుకొని రాగలడని నేను నమ్ముచున్నాను అని విశ్వసించాడు. ఒక క్రైస్తవుడిగా, దేవుని బిడ్డగా మనం అందరం అదే నమ్మాలి, దానినే విశ్వసించాలి. నా దేవుడు నన్ను ఇందులో నుంచి నిలబెట్టగలడు అనేదే మనం నమ్మాలి, విశ్వసించాలి ఎప్పుడు కూడా. నీకు ఉద్యోగం రాకపోయినా, నీకు సంపాదన లేకపోయినా దిగులు చెందబాకు, చింతించబాకు. అప్పులు పాలైపోయినా చింతించబాకు. నీ దేవుని పైన నీ విశ్వాసం ఉంచు, నమ్మకం ఉంచు. నీ చుట్టూ ఉన్నటువంటి భయాలను ఎదిరించు. నా అప్పులు నా ప్రభు తీరుస్తాడు, నాకు రావాల్సినటువంటి ఆదాయం, ఇన్కమ్ నా ప్రభు ఇస్తాడు. నా జీవితంలో ఎలాంటి పరిస్థితులు లేకపోయినా దేవుడు నన్ను నిలబెడతాడనేటువంటి విశ్వాసం పెట్టుకోండి. నేను 2 సంవత్సరాల క్రితం దేవుని సన్నిధిలో మొర్ర పెడుతూ ఉన్నాను. నేను పరిచర్య కోసం వచ్చినటువంటి వ్యక్తిని, సేవ మాత్రమే చేయాలనుకున్నటువంటి వ్యక్తిని. సేవను ప్రారంభించినప్పుడు కొన్ని రోజులు మంచిగానే కొనసాగించబడింది, కానీ సేవలో ముందుకెళ్ళడానికి చాలా కష్టాలు ఎదురొచ్చాయి నాకు. ఒకవైపు కుటుంబాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి, ఎన్నో ఖర్చులు ఉన్నాయి, సేవను జరిగించాలి. అది నాకు చాలా పెద్ద సవాలుగా మారిపోయింది. నాకు తెలియకుండానే నేను అప్పుల్లోకి వెళ్ళిపోయాను, గుర్తించలేకపోయాను. నేను చేసిన ప్రతి చిన్న పొరపాటు పెద్ద సమస్యగా మారిపోయింది. అప్పుల ఊబిలోనికి నా జీవితం నడిపించబడింది. అదే సమయంలో ఒక చిన్న ప్రాజెక్ట్ వర్క్ నేను చేస్తూ ఉన్నాను, అది కూడా కోవిడ్ తర్వాత ఆగిపోయింది. ప్రతి నెల వస్తుంటే రెంట్కి కానీ, లేకపోతే ఎలక్ట్రిసిటీ బిల్లు కానీ, లేకపోతే కూరగాయలు కానీ, ఇంట్లో గడవడం కానీ, కట్టాల్సిన అప్పులు కానీ, ఇవన్నీ ఒకదాని మీద ఒకటి అలాగే పేరుకుంటూ వచ్చేసాయి. ఏం చేయాలో అర్థం కాలేదు. రాత్రులు పండుకుంటే దేవుణ్ణి తలుచుకోవడం తప్ప నేను చేయగలిగేది ఇంకేం లేదు. ప్రార్థన చేస్తున్నా, ప్రభువా నాకు ఇంత డబ్బు అయితే నా అప్పులు తీరిపోతాయ్యా, ఇంత డబ్బులైతే అప్పులు తీరిపోతాయని చెప్పి దేవుణ్ణి మొరపెట్టుకునేవాడిని. కానీ ఒకరోజు ఆ ఒత్తిడి నా మీద ఎంతగా వచ్చిందంటే, నిజంగా నన్ను దేవుడు సేవకు పిలిచాడా, లేకపోతే భ్రమపడి నేను సేవకు వచ్చానా, అంత స్థాయిలోనికి నా ఆలోచనల్ని భయం అనేది లోపలికి తీసుకుని పోయింది. ప్రార్థన చేశాను, ప్రభువా నేనేం చేయాలి నాకు చెప్పు ప్రభువా ఈ పరిస్థితులు అని చెప్పి ప్రభువుని అడుగున్నప్పుడు ఒక చిన్న ఆలోచన, ఫోన్లో చూస్తూ ఉన్నాను, ఎక్కడైనా ఏదైనా పార్ట్ టైం వేకెన్సీ జాబులు దొరుకుతాయేమో అని. ఫోన్లో చూస్తూ ఉన్నప్పుడు ఒక మెడికల్ ఏజెన్సీలో ఒక పోస్ట్ ఖాళీగా ఉన్నట్లుగా వచ్చింది. ఒక యాప్లో చూశాను నేను. వెంటనే అక్కడికి నా రెజ్యూమ్ తీసుకుని వెళ్ళాను. అక్కడ అడిగాను, సార్ నాకేమన్నా ఉద్యోగం ఉంది ఇక్కడ పని చేసుకోవడానికి అని. 10,000 ఇచ్చినా నాకు చాలు అని నేను మనసులో అనుకున్నాను. ఒకవైపు రెజ్యూమ్ తీసుకొని ఆ షాప్ ముందు నిలబడినప్పుడు నా మనసులో ఒకటే, విశ్వాసాన్ని గురించి అనేక మందికి బోధిస్తూ ఈరోజు నన్ను నేను పోషించుకోలేని స్థితిలోకి వచ్చి ఒక పని కోసం నిలబడితే అది నాకు అవమానం కదా ప్రభువా, నేను వెళ్ళిపోతాను, ఈ అవమానం నేను సహించుకోలేని చెప్పి నేను మనసులో అనుకుంటున్నప్పుడు దేవుని స్వరం నా హృదయంలో మాట్లాడుతుంది, వెళ్ళు, ట్రై చేయి. వెళ్ళాను, దేవుడి మీద భారం వేసి ఆయన వచ్చి జాయిన్ అవ్వమని చెప్పాడు. జాయిన్ అయ్యాను. అదే సమయంలో నా బండి బోరుకు వచ్చి చెడిపోయింది, పక్కన పెట్టేశాను. ఛార్జీకి డబ్బులు లేక నడిచిపోయేవాడిని. తుఫాన్ వస్తే, గాలివాన్ వచ్చినా, వర్షాలు వచ్చినా అలాగే నడుచుకుంటూ వెళ్ళేవాడిని. ఆర్థిక ఇబ్బందులు అంతగా బాధిస్తూ వచ్చాయి. కానీ సేవ విడిచిపెట్టకూడదు. దేవుడు నమ్మదగినవాడు. ఎలాంటి పరిస్థితుల్లో ఏ భయానికి లోబడకుండా సేవను మాత్రం కొనసాగించాలని దృఢ నిశ్చయంతో ముందుకు సాగాను. పని చేసుకుంటూ సేవను కొనసాగిస్తూనే వచ్చాను. 1 సంవత్సరం చేశాను, 2 సంవత్సరాలు చేశాను. అది ఎంత కఠినమైన పని. రాత్రి 12 వరకు కూడా పని చేస్తూ వచ్చాను.
12 వరకు 12 గంటలకు వచ్చి ఇంట్లో అన్నం తినేవాడిని. రాత్రిపూట పని చేసుకుంటూ దేవుని యందు విశ్వాసం ఉంది. నాకు ఉన్నటువంటి దేవుని పట్ల విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. నన్ను సేవకు పిలిచిన దేవుడు నన్ను విడిచిపెట్టడం అనేటువంటి నమ్మకంతో ముందుకు కొనసాగించబడ్డాను. ఈరోజు నేను నా పరిస్థితులలో, నాకు వచ్చిన ఆర్థిక పరిస్థితులలో, నాకు ఎదురొచ్చిన భయాలకి అధైర్యపడి ఉంటే నా జీవితం ఇంతవరకు ముందుకు సాగేది కాదు. ఏంటి నన్ను బలపరిచింది, నాకు ధైర్యం ఇచ్చింది ఏంటి, నాకు సహాయం చేసింది ఏంటి, నన్ను నిలబెట్టింది ఏంటంటే దేవుడి పట్ల ఉన్నటువంటి నమ్మకం. ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు, దాన్ని ఎప్పుడు మనం కోల్పోకూడదు మన జీవితంలో. దేవుని యొక్క శక్తి మన పట్ల అద్భుతాలు జరిగిస్తుంది, ఆశ్చర్యకార్యాలు జరిగిస్తుంది. దాన్నే మనం ఈ లోకంలో నమ్ముకోవాలి. మన సొంతగా మనం చేసే ప్రయత్నాలన్నీ కూడా విఫలమైపోతూనే ఉంటాయి. కానీ దేవుడు నీ పక్షా నుండి కార్యం చేస్తే అద్భుతాలు జరుగుతాయి. వాస్తవానికి ఇవి జరగవు, వాస్తవానికి ఇది అసాధ్యము, కానీ దేవుడు సాధ్యం చేయగలడు నీ జీవితంలో అయినా, నా జీవితంలో అయినా. కాబట్టి ఈ లోకంలో మనుషులు భయం వచ్చినప్పుడు ఏదంటే అది చేస్తారు, ఎలాగంటే అలాగ ప్రవర్తిస్తారు. ఏం చేయాలో తెలియటం లేదు వాళ్ళకి. ఆ డిప్రెషన్లో, ఆ భయంలో, ఆ కష్టాల్లో, శోధనలో, ఇబ్బందులలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి గుర్తుపెట్టుకోండి, మీకు కష్టాలు వస్తాయి, కష్టాలు వస్తాయి. మీరు శోధించబడతారు, మీరు పరీక్షించబడతారు, మీకు అనేకమైన ఇబ్బందులు కలుగుతాయి. కానీ ఆ ఇబ్బందులన్నిటిలో నుంచి కూడా దేవుడు మిమ్మలను కాపాడుతాడు. ఎప్పుడు? ఆయన పట్ల విశ్వాసం ఉంచినప్పుడు, ఆయన పట్ల నమ్మకం ఉంచినప్పుడు. నా దేవుడు సర్వశక్తిమంతుడు, గొప్ప అద్భుతాలు చేస్తాడని మనం నమ్మినప్పుడు, విశ్వసించినప్పుడు. కనుక ఈ రాత్రి మన దేవుడు సర్వశక్తిమంతుడు, అద్భుతాలు చేసే దేవుడు అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకుందాం. పరిస్థితులు ఎలాగైనా రానివ్వండి, పరిస్థితులు నీ జీవితంలో ఎలాగైనా మారినివ్వండి, మీ నమ్మకం యాకోబులాగా నా సర్వశక్తిమంతుడైన దేవుడు కాపాడుతాడని నమ్మండి. అదే మీ జీవితంలో అద్భుతాలు చేస్తుంది. మీరేం చేయాల్సిన అవసరం లేదు. ప్రార్థన చేయండి, దేవుణ్ణి నమ్మండి, మీ పరిస్థితులు దేవునికి అప్పగించండి. మీ జీవితంలో దేవుడు చేయాల్సిన కార్యాలు మీరు చూస్తారు. ఈ రాత్రి అలాంటి ధైర్యాన్ని మనం తెచ్చుకుందాం. అలాగా మనం భయాన్ని ఎదిరిద్దాం. ఏ భయమైనా కానివ్వండి మీ జీవితంలో, మీ భవిష్యత్తు కావచ్చు, మీ యొక్క ఎడ్యుకేషన్ కావచ్చు, మీరు చేసే ప్రయత్నాలు కావచ్చు, ఏదైనా సరే భయం అనేది వెంటాడుతూ ఉంటే మీరు ఏమి చేయలేని దద్దమ్మలుగా మారిపోతారు, ఏమి చేయలేని సోమరులుగా మారిపోతారు. భయం చేత పీడించబడితే నా దేవుడు అని ఏ రోజు మీరు ధైర్యంగా చెప్తారో, దేవుని కోసం మీరు కొండలు కదిలించే వ్యక్తులుగా మారుతారు. దేవునికి మహిమ కలుగును గాక. కొండలు కలిగించే వ్యక్తులుగా మారుతారు. ప్రార్థన చేసుకుందాం. తప్పిపోయిన నన్ను వెదకి రక్షించిన మంచి కాపారి, నాకై ప్రాణమిచ్చితివి.